హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మోనీ క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి శారీ ప్రీప్లేటింగ్ అండ్ డ్రాప్ బాక్స్ ఫోల్డింగ్. ఏంటి ఎప్పుడు బ్యాంగిల్సే చూపిస్తుంది, ఈరోజు ఏంటి శారీ ఫోల్డింగ్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? బ్యాంగిల్స్తో పాటు శారీ ప్రీప్లేటింగ్ కూడా చేస్తున్నాను. ఈరోజు శారీ ప్రీప్లేటింగ్ ఎలా చేస్తాను అనేసి మీకు క్లియర్గా వీడియోలో చూపిస్తాను. ముందుగా వచ్చేసి శారీ పళ్ళు పాటు తీసుకోవాలి. దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. కొంచెం మన ఫస్ట్ వచ్చే లేయర్ మందం వదిలేసి దాన్ని కొంచెం వదిలేసి ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా సన్నగా ఫోల్డ్ చేసుకోవాలి. దీనిపైన లైట్గా ఐరన్ చేసేసుకుంటే మనకి ఫోల్డింగ్స్ కరెక్ట్గా కనిపిస్తాయి. తర్వాత మళ్ళీ దాన్ని ఓపెన్ చేసేసుకొని ఫోల్డింగ్ మిడిల్లో ఫోల్డింగ్స్ ఎక్కడెక్కడ వచ్చినాయో వాటి దగ్గర ఫోల్డ్ చేసుకుంటూ మొత్తం 9 ప్రిల్స్ తీసుకోవాలి. ఈ విధంగా ప్రిల్స్ని నీట్గా ఫోల్డ్ చేసుకొని ఎడ్జ్లో ఒక పిన్ పెట్టుకోవాలి. సేఫ్టీ పిన్ పెట్టుకోవాలి. కరెక్ట్గా చూసుకొని సేఫ్టీ పిన్ ఒకటి పెట్టుకుంటే కదలకుండా ఉంటాయి ప్రిల్స్. ఒకసారి దీనిపైన ఐరన్ చేసుకోవాలి. ఈ విధంగా ఐరన్ చేసుకొని ఇంకొక సేఫ్టీ పిన్ని కొంచెం లెంత్లో పిన్ చేసుకోవాలి. మనకి పళ్ళు ఎంత కావాలో అంత చెక్ చేసుకొని కరెక్ట్గా షోల్డర్ దగ్గర పిన్ పెట్టుకోవాలి. ఈ విధంగా సెట్ చేసేసుకొని ఐరన్ చేసుకుంటూ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే పిన్స్ పెట్టుకున్నాకైనా ఐరన్ చేసుకోవచ్చు నీట్గా.
ఇప్పుడు ప్రజెంట్ అయితే కొంచెం నార్మల్గా ఐరన్ చేస్తున్నాను. మళ్ళీ పెన్స్ పెట్టుకున్నాక మళ్ళీ ఐరన్ చేస్తాను. ఇది వచ్చేసి చెస్ట్ పార్ట్. కొంచెం ప్రిల్స్ని మనకి చెస్ట్ పార్ట్ ఎంత కావాలో అంత వెడల్పు ఉంచుకొని తీసుకోవాలి. కొంచెం కొంచెం స్పేస్ ఇచ్చుకుంటూ ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫస్ట్ సెట్ చేసుకున్నాక నీట్గా సెట్ చేసుకోవాలి. మనం ఎంత నీట్గా సెట్ చేసుకుంటే శారీ ఫోల్డింగ్ అంత నీట్గా వస్తుంది. ప్రిల్స్ నీట్గా సెట్ చేసుకుని దానిపైన ఐరన్ చేసుకోవాలి. ఈ విధంగా నీట్గా ఐరన్ చేసేసుకొని ఆ ప్రిల్స్ కదలకుండా సేఫ్టీ పిన్ పెట్టుకుంటే నీట్గా కదలకుండా ఉంటుంది. ప్రిల్స్ నీట్గా కదలకుండా ఉంటాయి. ఫ్రంట్ పార్ట్ కుర్చీలు ఇవి. ముందు ఇలా నిల్చొని ప్రిల్స్ అరేంజ్ చేసుకున్నాక వాటికి ఎడ్జ్లో పిన్ పెట్టుకోవాలి. అవి కదలకుండా ఉండడానికి నేను కింద చేశాను. వరమహాలక్ష్మి పూజ కోసం మీ శారీ ఫోల్డ్ చేసి రెడీగా పెట్టుకుంటున్నాను. అందుకని మంచం మీద ఎందుకనేసి కింద ఫోల్డ్ చేశాను. అందుకని క్లిప్స్ ఏమి యూజ్ చేయకుండా ఒక వెయిట్ పెట్టి ఫోల్డ్ చేశాను. అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి డ్రాప్ బాక్స్ ఫోల్డింగ్. ఇది వీడియో కొంచెం సరిగ్గా రాలేదు. నెక్స్ట్ టైం మీకు వీడియో క్లియర్గా మంచిగా నీట్గా చూపిస్తాను. ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని వీడియో మాత్రమే క్లియర్గా రాలేదు. శారీ ఫోల్డింగ్ మాత్రం చాలా నీట్గా వచ్చింది. చాలా బాగా వచ్చింది. ఎడ్జ్లో అలా ఫోల్డ్ చేసుకొని లోపలికి అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా శారీ ప్రీ ప్లేటింగ్ అండ్ డ్రాప్ బాక్స్ ఫోల్డింగ్ కంప్లీటెడ్. ఈ వీడియో ఎలా ఉంది అనేసి కామెంట్ చేయండి. మీ అందరికీ నా వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.